వేదిక పెద్దలకు అందరికి దయచేసి క్షమించాలి. అందరికి పేరు పేరు నమస్కారం. ఇవాళ మన కల్వకుర్తి మహబూబ్నగర్ బతికేది మొత్తం కూడా వ్యవసాయంతోనే మనం బతాం. కానీ పేరుకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండ్రు. 30 సంవత్సరాలు కేసీఆర్ గారు జెండా పట్టుకున్నప్పుడల్లా టెంకాయ కొట్టాలా, తెలంగాణ ఉద్యమం అన్నప్పుడల్లా టెంకాయ కొట్టాలా, శిలాపలకం. కానీ నీళ్ళు వచ్చినాయా? కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన నీళ్ళు వచ్చినాయి. పాత స్కీమ్లో నీళ్ళు వచ్చే ప్రసక్తే లేదు. తర్వాత పాలమూరు రంగారెడ్డి, దానికి జయపాల్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు. సరే సంతోషం, పేరు పెట్టిన కానీ ఏమైనా పైసలు వచ్చినాయా? ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్న చెప్తాడు ఒకటే, ఈరోజు రేపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు ఎంపీపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కనుక ఒక లేట్ పెట్టుకుంటూ వస్తారు. బీసీ రిజర్వేషన్ అంటారు, పెన్షన్ ఇస్తామంటారు, రైతు బంధు ఇస్తామంటారు. ఏది ఇయర్ గుర్తుపెట్టుకోండి అక్కలారా. మీరు ఇట్లా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే ఖచ్చితంగా ఉన్న కేసీఆర్ స్కీమ్లన్నీ కూడా పోతాయి. రేపు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రానికి బాగు చేసేది ఒక కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే ఈ జిల్లా బాగుపడుతుంది, మనం బాగుపడతాం. ఈరోజు కేటీఆర్ గారు అడుగునా ఎక్కడ పోయినా కూడా గ్రామాల నుంచి నీరందం పడుతుందంటే మళ్ళా కేసీఆర్ రావాలని ప్రతి ఇంట్లో కూడా ఎదురు చూస్తున్నారా లేదా? కేసీఆర్ కావాలన్నా చదిలేపండి. కావాలన్నా కేసీఆర్ వస్తేనే మన జీవితాలు, మన మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మన ముసలి కానీ, పేద బడుగు బలహీన వర్గాలు కానీ, రైతులు కానీ బాగుపడతాం. కనుక ఏ ఎలక్షన్ వచ్చినా కారు గుర్తుకోవాలి. జై తెలంగాణ. ధన్యవాదాలు.